మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్ 9295909819 నా ఫోన్ నెంబర్. ఓకే. ఇప్పుడు ఆగస్టు నెల ఫలితాలు మేషరాశి నుండి మీనరాశి వారి వరకు అంటే 12 రాశుల యొక్క ఫలితాలు ఆగస్టు 1 నుండి ఆగస్టు 15 వరకు. అంటే దీన్ని ఇంగ్లీష్లో ఫోర్త్ నైట్ అంటారు, మన తెలుగులో పక్ష ఫలితాలు. అంటే పక్షం అంటే ఒక భాగం, ఒక సగభాగం అనుకోండి. ఆ భాగం అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 1 నుండి ఆగస్టు 15, 2025 వరకు ఈ 15 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. చతుర్థ స్థానం అంటే మనకి సుఖస్థానం అంటారు, దాన్ని మాతృస్థానం అంటారు, విద్యాస్థానం అంటారు. భూమికి, గృహానికి, వాహనాలకి, వీటన్నిటికీ కూడా ఆ సుఖాలు అనుభవించాలంటే మనకు ఆ సుఖస్థానం బాగుండాలి, అందులో మంచి గ్రహం ఉండాలి, అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటట్టుగా. ఇక్కడ రాహు ఉండటం అనేటటువంటిది అంత శుభ పరిణామం కాదు. కాబట్టి ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి మాతృ, విద్య, భూమి, గృహ, వాహన ఇత్యాది స్వభావం, వీటన్నిటి విషయాల్లో రాహు వల్ల మనకి వ్యతిరేక ఫలితాలే వస్తూ ఉన్నాయి. అదే కాకుండా పంచమ స్థానంలో ఉన్నటువంటి శని కూడా వక్రించిన కారణంగా నవంబర్ 26 వరకు చతుర్థంలో ఉంటారు. వీరు ఈ వృశ్చిక రాశి వారికి నవంబర్ 26 వరకు అర్ధాష్టమ శని ప్రభావాన్ని ఇస్తూ ఉన్నారు. అర్థమైంది కదండి. అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఇస్తారో అవే ఫలితాలు ఇవ్వబోతున్నారు. అంచేత శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది, రాహు ప్రభావంతో పాటుగా. వీళ్ళిద్దరూ కూడా ఒకే రాశిలో ఉన్నట్టుగానే భావించుకోవాలి 15 రోజులు. సరే, ఇక్కడికి ఇదైంది. ఇంకా అష్టమ స్థానంలో శుక్ర గురుల యొక్క సంచారం జరుగుతోందండి. అష్టమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడండి. అంటే కష్టాలు ఏమీ రాకుండా చూస్తాడు. అలాగే ధన లాభం వచ్చేటట్టుగా చూస్తాడు. మంచి సన్మానాలు జరిగేటట్టుగా, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టుగా ఆ శుక్రుని యొక్క ప్రభావం ఉంటుంది. కానీ గురువు యొక్క సంచారం చూస్తే మీకు గురుబలం లేనట్టుగానే ఉంటుంది. గురుబలం లేదు అంటే మీకు ఏమవుతుందంటే కొన్ని శుభకార్యాలను మనం మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని అదృష్టాలను కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది ఈ డిస్మిస్ అయ్యే అవకాశం, కొంతమంది సస్పెండ్ అయ్యే అవకాశము, పెద్ద దుఃఖము, కొన్ని చోట్ల అవమానాలు, కొన్ని చోట్ల పరాభవాలు, ఇవన్నీ కలిగే అవకాశం అంతా కూడా గుళ్ళు వల్ల కలుగుతూ ఉన్నదండి. ఇకపోతే భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. రవి యొక్క సంచారం భాగ్యస్థానంలో శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు. తద్వారా వచ్చేది ఏంటంటే తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్త తీసుకోండి. అలాగే దాన ధర్మాలు అవి చేస్తే మంచిది. వాకన సౌఖ్యం కూడా కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉన్నది. దైవభక్తి కూడా దైవం మీద భక్తి నిలబడనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా రవి వల్ల కొంచెం అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది తండ్రి గారికి ముఖ్యంగా. ఇకపోతే రవితో పాటుగా బుధుని యొక్క సంచారం కూడా జరుగుతున్నదండి. 5 అంటే ఇక్కడ బుధుని యొక్క సంచారం కూడా మనకి కొంచెం వక్రగతిలో ఉన్న కారణంగా వీరు కూడా భాగ్యస్థానంలో కొద్ది రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అష్టమ స్థానంలో సంచారం చేసిన తర్వాత అక్కడ 10 రోజులు మాత్రం కొంచెం మనకి అష్టమ స్థాన సంచారం రోజుల్లో కొంత శుభప్రదమైన ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. ఉద్యోగపరమైన చిక్కులు, బాసు మనల్ని అనవసరంగా చికాకు పడుతూ ఉంటాడు. ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఏదో పనికి ప్రైవేట్గా ఏ రోజు దినసరి కూలీకి కూడా ఆ రోజు కూలి దొరకకపోవచ్చు. కూలి దొరికిన ఆ రోజుకి వాడు డబల్ పని, ఒక రెట్టింపు పని చేయించుకోవచ్చు. శ్రమకి తగినటువంటి ఫలితం, ధనం లభించకపోవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మాత్రం మీకు అద్భుతమైన ఫలితాలన్నీ ఇస్తున్నాడు. లాభాన్ని చేకూర్చే పనులు చేస్తూ ఉంటాడు. మీ అన్నగారులందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ధనార్జన బాగుంటుంది. ఏదైనా వ్యవహారం మొదలు పెట్టినట్టయితే ఆ వ్యవహారంలో మీరు జయం పొందగలుగుతారు. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా
కుజుని యొక్క సంచారం ఏకాదశ స్థానం వల్ల కలుగుతూ ఉన్నాయి. చేత కొన్ని గ్రహాలు అనుకూలంగాను, కొన్ని గ్రహాలు ప్రతికూలంగాను ఉన్నటువంటి పరిస్థితి అంతా ఉన్నది. మొత్తం మీద చెప్పుకోవాలంటే పెద్దగా ఎక్కువ గ్రహాలు అనుకూలత లేదు. కాబట్టి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడండి. మాట్లాడేసిన తర్వాత లేదా ధనం ఖర్చు పెట్టేసిన తర్వాత ఆలోచించడం వల్ల ప్రయోజనం శూన్యము. కాబట్టి ఈ విధంగా నడుచుకుంటూ విన్నారు కదండీ! ఏ ఏ విషయాల్లో మనకు ప్రతికూలంగా ఉందో ఆ విషయాల్లో మీరు తగు జాగ్రత్త తీసుకుంటూ అప్పుడు భగవంతుడిని మనం ప్రార్థించాలి. అంతేగాని మనం ఏమీ జాగ్రత్త తీసుకోము, అంతా ఆయనే చూసుకుంటాడులే అని చెప్పి అక్కడ మీరు అరగంట కూర్చున్నా, గంట కూర్చున్నా మరి 6 శాస్త్రం ఏం చెప్తోందంటే 6 రకాలుగా మనం ప్రయత్నిస్తే ఏడో రకంగా భగవంతుడు మనకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు అని చెప్పి చెప్తోంది. కాబట్టి మీ ప్రయత్నాలు మీరు చేస్తూనే భగవంతుని ప్రార్థించండి. ఈ సునాయాసంగా ఈ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుగ్రహం కూడా పొందుతుంది.